ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ గ్రూప్లో ఉండే లైన్ చార్ట్ ఆప్షన్ గురించి ఎప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మనం ఒక చార్ట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి, చార్ట్ని ఇన్సర్ట్ చేశాక చార్ట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎక్సెల్లో ఒక చార్ట్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏ డేటా రేంజ్ని బేస్ చేసుకొని, అంటే మనం ఏ డేటాని బేస్ చేసుకొని చార్ట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేసామంటే మనకి ఆ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. చార్ట్ ఇన్సర్ట్ అయ్యాక చార్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే, అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనకి ఈ చార్ట్ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. అలానే ఈ చార్ట్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎక్సెల్లో మనం ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అంటే క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనం ఇక్కడున్న ఈ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. అది కూడా లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ నేను డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను. ఈ డేటాలో ఎంప్లాయ్ మంత్ వైజ్ సేల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. అది కూడా లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఈ డేటాలోంచి ఎంప్లాయీ నేమ్స్ అండ్ మంత్ నేమ్స్ అనేవి ఇక్కడ సపరేట్గా తీసుకున్నాను. చూడండి, ఎంప్లాయీ నేమ్స్ ఇక్కడ తీసుకున్నాను. అలానే డ్రాప్ డౌన్ లిస్ట్లో మంత్ నేమ్స్ తీసుకున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లోంచి మంత్ నేమ్ చేంజ్ చేయగానే ఆ మంత్ ఏ ఎంప్లాయీ టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది, ఆ సేల్స్ వాల్యూస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతాయి. అది కూడా ఈ మెయిన్ డేటాలోంచి ఇక్కడ అప్డేట్ అవుతాయి. మనం ఎప్పుడైతే మంత్ నేమ్ అనేది చేంజ్ చేస్తామో డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి, అప్పుడు మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన సేల్స్ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. కాబట్టి ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. లైన్ చార్ట్లోకి వెళ్ళి చూడండి, మనకి లైన్ చార్ట్లో 2D లైన్ చార్ట్ ఉంటుంది, అలానే 3D లైన్ చార్ట్ ఉంటుంది. ఇందులో ఏ లైన్ చార్ట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ లైన్ చార్ట్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే ఆ లైన్ చార్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2D లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, మనకి లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఈ చార్ట్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను, ఇక్కడ అలానే కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఇలా మనం డేటాపై మనకు కావాల్సిన చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఏ చార్ట్ అయినా సరే, కాలమ్ చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, డోనట్ చార్ట్ కానీ, లేదంటే లైన్ చార్ట్ కానీ ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డేటాపై ఏ చార్ట్ అయినా సరే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చార్ట్లో మనకి ఇక్కడ చార్ట్ టైటిల్ని మన ఓన్ టైటిల్తోని చేంజ్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను. అలానే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ వచ్చి ఇక్కడ చార్ట్లో హారిజాంటల్ వైజ్గా యాడ్ అయ్యాయి. చూడండి, అలానే వాల్యూస్ వచ్చి ఇక్కడ వర్టికల్ వైజ్గా యాడ్ అయ్యాయి. ఎలా అంటే ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ లిస్ట్లోంచి మంత్ నేమ్ చేంజ్ చేయగానే మనకి ఇక్కడ చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ చేంజ్ చేయగానే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశాడో ఆ సేల్స్ వాల్యూకి సంబంధించిన లైన్ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. అంటే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశాడో ఆ సేల్స్ వాల్యూకి సంబంధించిన లైన్ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. అంటే ఆ సేల్స్ వాల్యూస్ని బట్టి లైన్ గ్రాఫ్ అనేది మన చార్ట్లో చేంజ్ అవుతుంది. చూడండి, మనం డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ చేంజ్ చేయగానే మనకి చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, మనం డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ మనకి లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఆ ఎంప్లాయ్ సేల్స్ వాల్యూస్ని బట్టి మనకి చార్ట్లో ఉన్న లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ చార్ట్ టైటిల్ని మన ఓన్ టైటిల్తో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ చార్ట్ టైటిల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ టైటిల్ అనేది రిమూవ్ చేసి మనం ఏ టైటిల్ అయితే యాడ్ చేయాలనుకుంటాం ఆ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ మంత్ నేమ్తో టైటిల్ని చేంజ్ చేస్తాను. ఎలా అంటే ఇక్కడ ఫార్ములా బార్లో క్లిక్ చేసి ఈక్వల్ టు సైన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేయండి, మంత్ నేమ్ సెల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మంత్ నేమ్తో చేంజ్ చేయండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మనం మంత్ నేమ్ చేంజ్ చేయగానే మనకి ఇక్కడ చార్ట్లో మంత్ నేమ్ కూడా అప్డేట్ అవుతుంది. చూడండి, అలానే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ని కొంచెం ఫార్మాటింగ్ కానీ లేదా చార్ట్ డిజైన్ అండ్ చార్ట్ లేఅవుట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే
మనం ఎప్పుడైతే డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ 2 ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చూడండి, ఒకటి చార్ట్ డిజైన్, ఇంకోటి ఫార్మాట్ ట్యాబ్. ఈ 2 ట్యాబ్స్లో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి మన చార్ట్ని ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. అలానే చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇక్కడ చార్ట్ డిజైన్లో మనకి డిఫాల్ట్గా కొన్ని చార్ట్ స్టైల్స్ ఉంటాయి. చూడండి, మన మౌస్ పాయింటర్ ఏ చార్ట్ స్టైల్ పైకి అయితే తీసుకెళ్తున్నామో ఆ చార్ట్ స్టైల్ అనేది మన చార్ట్పై రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందులో మనకు నచ్చిన చార్ట్ స్టైల్ని సెలెక్ట్ చేసామంటే ఆ చార్ట్ స్టైల్ అనేది మన చార్ట్పై అప్లై అవుతుంది, లేదంటే లేదు. అలానే చార్ట్లో ఉన్న ఈ లైన్ గ్రాఫ్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి చేంజ్ కలర్స్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, మన మౌస్ పాయింటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తున్నామో ఆ కలర్ అనేది మన చార్ట్లో ఉన్న లైన్ గ్రాఫ్ పై అప్లై అవుతుంది. ఇందులో మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ కలర్ అనేది మన చార్ట్లో ఉన్న లైన్ గ్రాఫ్ పై అప్లై అవుతుంది, లేదంటే లేదు. అలానే చార్ట్ లేఅవుట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడున్న ఈ క్విక్ లేఅవుట్ అండ్ యాడ్ చార్ట్ ఎలిమెంట్లోంచి మన చార్ట్ లేఅవుట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ క్విక్ లేఅవుట్లో మనకి కొన్ని లేఅవుట్ స్టైల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ లేఅవుట్ 1 సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి చార్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. లేఅవుట్ 2 సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు చార్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఎలా అంటే మన చార్ట్లో ఉన్న లైన్ గ్రాఫ్లో ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన సేల్స్ వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. అలానే లేఅవుట్ 3 సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు చార్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏ లేఅవుట్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ లేఅవుట్ స్టైల్ అనేది మన చార్ట్పై అప్లై అవుతుంది. లేదంటే మన చార్ట్పై లేఅవుట్ స్టైల్ అనేది ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే ఈచ్ లేఅవుట్ స్టైల్ అనేది ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఈ యాడ్ చార్ట్ ఎలిమెంట్లోంచి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ యాక్సిస్లో ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ వర్టికల్. ప్రైమరీ హారిజాంటల్ ఏంటంటే ఇక్కడ మనకి చార్ట్లో ఇక్కడ హారిజాంటల్ వైజ్గా ఎంప్లాయీ నేమ్స్ కనిపిస్తాయి కదా, అవి కనిపించవు. ఇక్కడ నేను ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ చేసుకుంటాను. ప్రైమరీ వర్టికల్ ఏంటంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వర్టికల్గా వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించవు. కాబట్టి నేను ఇక్కడ ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ చేసుకుంటాను. అలానే నెక్స్ట్ ఆప్షన్ యాక్సిస్ టైటిల్స్. యాక్సిస్ టైటిల్స్లో కూడా ప్రైమరీ హారిజాంటల్, ప్రైమరీ వర్టికల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రైమరీ హారిజాంటల్ అంటే ఇక్కడ మనకి చార్ట్లో ఇక్కడ హారిజాంటల్ వైజ్గా ఏ నేమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నేమ్స్ కింద యాక్సిస్ టైటిల్ అని యాడ్ అవుతుంది. అక్కడ మనం మన ఓన్ టైటిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ నేమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయీ నేమ్స్ అని టైటిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే నెక్స్ట్ ఆప్షన్ చార్ట్ టైటిల్. చార్ట్ టైటిల్ ఏంటంటే ఇందాక మనం చార్ట్ టైటిల్ని ఇక్కడ మంత్ నేమ్తోని చేంజ్ చేసాం కదా, రీప్లేస్ చేసాం కదా, అది ఇక్కడ అబో చార్ట్ ఉంటుంది, సెంటర్ ఓవెల్ఏ ఉంటుంది. మనం ఎప్పుడైతే చార్ట్ని ఇన్సర్ట్ చేస్తామో డేటాపై అప్పుడు మనకి చార్ట్లో టైటిల్ అనేది అబోలోనే ఉంటుంది. టైటిల్ అనేది సెంటర్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అలానే నెక్స్ట్ ఆప్షన్ డేటా లేబుల్స్. డేటా లేబుల్స్లో సెంటర్, లెఫ్ట్, రైట్, అబో, బిలో అండ్ డేటా కాల్అవుట్ ఆప్షన్స్ ఉంటాయి. డేటా లేబుల్స్ అంటే మన చార్ట్లో ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన సేల్స్ వాల్యూస్ అనేవి లైన్ గ్రాఫ్లో యాడ్ అవుతాయి. చూడండి, సెంటర్ అంటే సెంటర్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అబో అంటే అబో, బిలో అంటే బిలో, డేటా కాల్అవుట్ స్టైల్ అంటే డేటా కాల్అవుట్ స్టైల్లో యాడ్ అవుతాయి. ఇక్కడ నేనైతే అబో సెలెక్ట్ చేసుకుంటాను. అలానే నెక్స్ట్ ఆప్షన్ డేటా టేబుల్. డేటా టేబుల్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, లెజెండ్ కీస్, నో లెజెండ్ కీస్. డేటా టేబుల్ ఏంటంటే మన చార్ట్లో ఏ ఎంప్లాయీ టోటల్ ఎంత సేల్ చేశాడో ఆ సేల్స్ డేటా అనేది, అంటే ఆ ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన సేల్స్ డేటా అనేది టేబుల్ ఫార్మెట్లో మన చార్ట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మన చార్ట్లో ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన సేల్స్ డేటా అనేది టేబుల్ ఫార్మెట్లో యాడ్ అవుతుంది చార్ట్లో. అలానే నెక్స్ట్ ఆప్షన్ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే చార్ట్ని ఇన్సర్ట్ చేస్తామో మన చార్ట్లో గ్రిడ్ లైన్స్ కూడా యాడ్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనకి ప్రైమరీ, మేజర్, హారిజాంటల్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి హారిజాంటల్లో గ్రిడ్ లైన్స్ ఉన్నాయి మన చార్ట్లో. గ్రిడ్ లైన్స్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మేజర్ వర్టికల్ అంటే వర్టికల్, మైనర్ హారిజాంటల్ అంటే హారిజాంటల్, మైనర్ వర్టికల్ అంటే వర్టికల్. ఇక్కడ ఏ స్టైల్లోకి చేంజ్ చేసుకోవాలంటే ఆ స్టైల్లోకి చేంజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేనైతే చార్ట్ పై ఉన్న గ్రిడ్ లైన్స్ని క్లియర్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇదే ఆప్షన్ పై మళ్ళీ క్లిక్ చేసామంటే మన చార్ట్లో ఉన్న గ్రిడ్ లైన్స్ క్లియర్ అయిపోతాయి. చూడండి, క్లియర్ అయ్యాయి గ్రిడ్ లైన్స్ అనేవి. ఇలా మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడున్న ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్లోంచి మన చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే చార్ట్ని కొంచెం ఫార్మాటింగ్ చేయాలన్నా, అంటే చార్ట్పై ఫార్మాటింగ్ అప్లై చేయాలన్నా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ ఉంది కదా, ఫార్మాట్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి మన చార్ట్ని మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఫార్మాట్ ట్యాబ్లో ఇక్కడ షేప్ స్టైల్స్ ఉంటాయి. షేప్ స్టైల్స్లో మనకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసామంటే ఆ స్టైల్ అనేది మన చార్ట్పై అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ మన మౌస్ పాయింటర్ ఏ షేప్ స్టైల్ పైకి అయితే తీసుకెళ్తున్నామో ఆ స్టైల్ అనేది మన చార్ట్పై రిఫ్లెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ షేప్ ఫిల్ ఉంటుంది. షేప్ ఫిల్లో కలర్స్ ఉంటాయి. ఇందులో మనం ఏ కలర్ పైకి అయితే మన మౌస్ పాయింటర్ తీసుకెళ్తామో ఆ కలర్ అనేది చార్ట్లో ఉన్న షేప్ పై అప్లై అవుతుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను పని చేస్తాను, ఈ షేప్ ఫిల్ కలర్స్ అనేవి ఇక్కడ ఈ వాల్యూస్ పై అప్లై చేస్తాను. అంటే మనకి లైన్ గ్రాఫ్లో ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన సేల్స్ వాల్యూస్ యాడ్ అయ్యాయి కదా, ఆ వాల్యూస్ పై అప్లై చేస్తాను షేప్ ఫిల్ అనేది. ఎలా అంటే ఆ వాల్యూస్ పై క్లిక్ చేయండి, అవి సెలెక్ట్ అవుతాయి అన్నీ. ఇప్పుడు షేప్ ఫిల్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లైన్ గ్రాఫ్ ఏ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ అప్లై చేస్తాను. చూడండి, ఇలా మన చార్ట్లో ఉన్న వాల్యూస్పై కలర్ అనేది ఇలా ఫిల్ చేసుకోవచ్చు. అలానే షేప్ అవుట్లైన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి టెక్స్ట్ ఫిల్, మన చార్ట్లో ఉన్న వాల్యూస్పై కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఫిల్లోకి వెళ్ళి కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, మన మౌస్ పాయింటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తున్నామో ఆ కలర్ అనేది మన చార్ట్లో ఉన్న వాల్యూస్పై రిఫ్లెక్ట్ అవుతుంది. అలానే టెక్స్ట్ అవుట్లైన్, చార్ట్లో ఉన్న వాల్యూస్పై టెక్స్ట్ అవుట్లైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ అవుట్లైన్కి వెళ్ళి మన నచ్చిన కలర్తో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేస్తాను. టెక్స్ట్ అవుట్లైన్ అనేది యాడ్ అయింది. అలానే టెక్స్ట్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు. షాడో అంటే షాడో, రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్, గ్లో అంటే గ్లో. మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా మనం చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ అలానే కొంచెం ఫార్మాటింగ్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ 2 ట్యాబ్స్లో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి మన చార్ట్ని మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. అలానే మన చార్ట్ డిజైన్ అండ్ లేఅవుట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలానే చార్ట్లో ఉన్న లైన్ గ్రాఫ్లో మార్కర్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ లైన్ గ్రాఫ్పై క్లిక్ చేయండి, అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ ఫార్మాట్ డేటా సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఈ విండో ఓపెన్ అవుతుంది, ఫార్మాట్ డేటా సిరీస్ అని. ఇందులో ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ మార్కర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ లైన్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లైన్ సెలెక్ట్ అయింది కదా, లైన్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ లైన్ని కొంచెం స్మూత్గా చూపించాలన్నా చూపించవచ్చు. చూడండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే మనకు చార్ట్లో లైన్ అనేది ఇలా కనిపిస్తుంది. చూడండి, దీన్ని అన్చెక్ చేసామంటే ఇలా కనిపిస్తుంది. దీన్ని చెక్ చేసి పెడతాను, స్మూత్గా కనిపిస్తుంది. మన చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది స్మూత్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మార్కర్స్ యాడ్ చేద్దాం. ఇంకా పైకి స్క్రోల్ చేసి మార్కర్స్ పై క్లిక్ చేయండి. ఇందులో అంటే మార్కర్ ఆప్షన్లో ఇక్కడ నన్ సెలెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్, బిల్ట్ ఇన్ అంటే బిల్ట్ ఇన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి మార్కర్ యాడ్ అయింది. ఇక్కడ మార్కర్ టైప్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి ఇందులో మనకు కావాల్సిన టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ రౌండెడ్ సెలెక్ట్ చేస్తాను. అలానే మార్కర్ సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు డిఫాల్ట్గా 5 ఉంటుంది. ఇంక్రీజ్ చేయాలని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయాలని డిక్రీజ్ చేయొచ్చు. ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మార్కర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మనం ఇంక్రీజ్ చేసే కొద్ది చూడండి 10 సెట్ చేశాను. లేదంటే డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసేసుకోవచ్చు, 7 సెట్ చేశాను. ఇలా మనం మన చార్ట్లో ఉన్న లైన్ గ్రాఫ్పై మార్కర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మార్కర్స్ వద్దనుకుంటే మళ్ళీ ఇక్కడ నన్ పై క్లిక్ చేసామంటే క్లియర్ అయిపోతాయి.
కావాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్పై క్లిక్ చేసామంటే మార్కర్ అనేది అప్లై అవుతుంది. మన చార్ట్లోన లైన్ గ్రాఫ్ బిల్ట్ ఇన్ లేదంటే ఆటోమేటిక్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్ సెలెక్ట్ చేసామంటే ఈ 2 ఆప్షన్స్ అనేవి డిసేబుల్ అవుతాయి బిల్ట్ ఇన్. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేస్తాను. చూడండి మన చార్ట్లో లైన్ గ్రాఫ్పై మార్కర్స్ అనేది యాడ్ అయ్యాయి. అలానే మన లైన్ గ్రాఫ్ అనేది ఇప్పుడు స్మూత్గా కనిపిస్తుంది. ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్లోంచి మనం మంత్ నేమ్ చేంజ్ చేయగానే మన చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశారో ఆ సేల్స్ వాల్యూస్ని బట్టి మనకి లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి మనం మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ మన చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, అంటే డైనమిక్గా చేంజ్ అవుతుంది. చూడండి మనం మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ మనకి చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతుంది. అంటే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశారో ఆ సేల్స్ వాల్యూస్కి సంబంధించిన లైన్ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. చూడండి మనం మంత్ నేమ్ చేంజ్ చేసే కొద్దీ మనకి చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ మంత్ సేల్స్ వాల్యూస్ని బట్టి మనకి చార్ట్లో లైన్ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్గా అంటే డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం డేటాపై మనకు కావాల్సిన చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అంటే ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఏ చార్ట్ అయినా సరే ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డేటాపై లైన్ చార్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలా చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.